డీటెయిల్స్ చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడులు దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. అభం శుభం తెలియని టూరిస్టులు ఉగ్రవాదుల చేతిలో హతులయ్యారు. మతం ముసుగులో మానవత్వానికి మచ్చ తెచ్చిన ఉగ్రమూకల చర్యను దేశ ప్రజలు నాయకులతో పాటు ప్రపంచం కూడా ఖండించింది. ఇలాంటి దాడులు పిరికి చర్యలుగా ఇవి పాక్ ప్రతీకార చర్యలేనని చాలా మంది విమర్శించారు. ఈ ఉగ్రదాడుల వెనుక పాక్ హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తున్నా మరోసారి పాకిస్తాన్ దొంగ నాటకాలు ఆడుతుంది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం ప్రధాని మోడీ సీరియస్ గానే ఉన్నారు. ఇకపై ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఉగ్రవాదుల ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. దీంతో తెలంగాణలో హై అలర్ట్ ప్రకటించారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్ సహా ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. దీంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడానికి ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు ప్రారంభించాయి. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే, ఎక్కడైనా కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందివ్వాలని కోరుతున్నారు అధికారులు. ఇక వేర్వేరు కీలక కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురు ప్రముఖులు ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఒకే బ్యారక్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మద్యం కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి, ముంబై నటికి సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ జైలులోని ఒకే బ్యారక్ లో వేర్వేరు సెల్స్ లో రిమాండ్ లో కొనసాగుతున్నారు. టీడీపీ కార్యాలయ సిబ్బంది కిడ్నాప్ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ ఇప్పటికే విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు. తాజాగా మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి, ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకరి తర్వాత ఒకరు ఇదే జైలుకు వచ్చారు. న్యాయస్థానం వారికి రిమాండ్ విధించడంతో అధికారులు వారిని విజయవాడ జిల్లా కర్మాగారానికి తరలించారు. ఇక విజయవాడ జిల్లా జైలులో మొత్తం 3 బ్యారక్లు ఉన్నాయి. వీటిలో 1వ నెంబర్ బ్యారక్ లో 11 గదులు ఉన్నాయి. ప్రముఖులు, ప్రత్యేక కేసుల్లోని వారిని సాధారణంగా 2, 3 నెంబర్ బ్లాక్లలో ఉంచుతారు. అయితే వల్లభనేని వంశీని 1వ నెంబర్ బ్యారక్ లోని ఒక సెల్లో ఉంచారు. తాజాగా జైలుకు వచ్చిన రాజ్ కసిరెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇదే బ్యారక్ లోని వేర్వేరు సెల్స్ కు కేటాయించినట్లు తెలుస్తోంది. ముగ్గురు ప్రముఖులు ఒకే బ్యారక్ లో ఉండటంతో జైలు అధికారులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. వారి కదలికలను పర్యవేక్షించేందుకు భద్రతా కారణాల దృష్ట్యా ముగ్గురి సెల్స్ లోనూ సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. వేర్వేరు కేసుల్లో అరెస్ట్ అయిన ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే బ్యారక్ లో ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 26న శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా మత్స్యకార చేయూత పథకంలో భాగంగా లబ్ధిదారులకు 258 కోట్ల రూపాయల నగదు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. మంత్రి అచ్చెన్నాయుడు ఎచ్చర్ల ఎమ్మెల్యే నడుకుతి ఈశ్వరరావు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పున్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డితో కలిసి బుడగట్లపాలెం గ్రామంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం మత్స్యకారులకు తగిన చేయూత అందించలేకపోయిందని, పార్టీ ప్రామాణికంగా మాత్రమే పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. గత పాలనలో కొందరికి 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. కనీసం బోట్లు, వలలు కూడా ఇవ్వలేకపోయారు. కానీ తాము నిస్సహాయ స్థితిలో ఉన్న మత్స్యకారులకు మెరుగైన సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. పర్యటనకు భద్రతా పరంగా ఖచ్చితమైన ఏర్పాట్లు చేయాలని, పోలీసు, రెవెన్యూ, విద్యుత్, అగ్నిమాపక సహా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.